ప్రాణాలు కోల్పోయాడు. పాములను పట్టి ప్రజలను కాపాడే వ్యక్తి పాము కాటికి బలయ్యాడు. ఎన్నో కుటుంబాలను పాముల వల్ల వచ్చే ప్రమాదం నుంచి కాపాడిన అతను చివరికి పాము కూరల్లోని విషానికి అనంత లోకాల్లో కలిసిపోయాడు. సర్పాలతో విన్యాసాలు చేయించే శ్రీను రక్తపింజర కాటుకు కన్నుమూశాడు. మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్న పాముల శ్రీను పాముకాటుతో కన్నుమూశాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన పాముల శ్రీను అసలు పేరు అన్నబోయిన శ్రీనివాస్. అయితే పాములను పట్టడంలో నేర్పరి అయిన శ్రీనివాస్ పాముల శ్రీనుగా మారాడు. ఎంత పెద్ద సర్పాన్నైనా ఇట్టే పట్టేయగల పాముల శ్రీను 25 మంది శిష్యులకు పాములు పట్టడంలో మెలకువలు నేర్పి సిద్ధహస్తుడిగా మారాడు. ఎక్కడ పాము కనిపించినా అక్కడ ప్రత్యక్షమై పామును పట్టే శ్రీను పాములతో విన్యాసాలు చేయించేవాడు. సింగరేణి కార్మికుడైన పాముల శ్రీను పాములు పట్టడంలో అతనికున్న ప్రావీణ్యాన్ని గమనించిన సింగరేణి యాజమాన్యం సింగరేణి ఏరియాలో పాములు పట్టేందుకు ప్రత్యేకంగా నియమించుకుంది. సింగరేణి గనుల్లో ఎంతో మంది కార్మికులను పాము నుంచి కాపాడిన అతను ఏ ఇంట్లో పాము చొరబడినా దాన్ని పట్టేవాడు. అలా పాముల నుంచి ప్రజల నుంచి పామును కాపాడి అటవీ ప్రాంతంలో వదిలేసేవాడు. ప్రజల పాముల శ్రేయస్సు కోసమే జీవితాంతం పాటుపడిన అతడు చివరికి పాము కాటుతో చనిపోయాడు. జూలై 25న మందమరి గ్రీన్ పార్క్లో రక్తపింజర పామును పట్టే క్రమంలో కాటుకు గురైన అతన్ని వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో కరీంనగర్ పట్టణంలోని అపోలోలో చేర్పించారు. 2 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందిన శ్రీను జూలై 27న చనిపోయాడు. అయితే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాముల శ్రీనుకు సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. శ్రీను మరణంతో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని, బాధిత కుటుంబానికి సింగరేణి యాజమాన్యం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు. అతని కుమార్తెల చదువులకు ఆర్థికంగా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళిన కదా, అక్కడ కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ లేదు, ఇక్కడ కూడా కరెక్ట్గా చెయ్యలేదు. ఆ తర్వాత అక్కడికి పంపించారు, అక్కడ కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ జరగలేదు. మాకు న్యాయం చేయండి, మా పిల్లలకి న్యాయం చేయండి. ప్రభుత్వమే కానివ్వండి, వీళ్ళు నాయకులే కావండి, ఎవరైనా సరే నా బిడ్డల ఇద్దరికి న్యాయం చేయండి. మాకు కావాల్సిందే అది, నేను అంతే కోరుకుంటాను కానీ ఇంకేం లేదు. అసలు ఏ టైం కానీ బయటికి వెళ్ళేవాడు. వెళ్ళకు డాడీ పట్టుకు ఇవన్నీ మనకి ఎందుకన్నా, మీరు లేకపోయినా మంచిది వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్ళి, కానీ నేను మాత్రం పడతా, అది మాత్రం మానను. సరే గన్నం కూడా తిన్న రోజులు లేవు. పాము వచ్చిందంటే తిన్న ప్లేట్ కూడా అక్కడ పడేసి మరి వెళ్ళిపోయేటోడు. కానీ ఇట్లా గుట్టి చనిపోతాడని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ హాస్పిటల్లో కూడా కిడ్నీలు నొప్పినిస్తానంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ ఏం చేయకుండా ఏం చూడకుండా జస్ట్ పడుకొని ఉన్నాడు కదా, కిడ్నీలు అట్లనే నొప్పిలేస్తాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు చూసినాక అప్పుడు అంటే ఒక తీరు ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చూడకుండా నొప్పిలేస్తున్నాయి అని బాధపడుతుంటే కూడా ఏం పట్టించుకోకుండా జస్ట్ పడుకొని ఉన్నాడు, అందుకే నొప్పిలేస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? అసలు డాక్టర్స్ నిర్లక్ష్యం మెయిన్ అదే. కరీంనగర్లో కూడా ఏ డాక్టర్ అయినా ఎట్లున్నాడంటే 44 hours తాగితే ఓకే క్యూర్ అయిపోతాడు, ఇదే మాట. సీరియస్ ఉన్నాడని ఒక్కరోజు చెప్పింది లేదు. కానీ ఇలా ఒక ½ an hourలో మనిషి చనిపోయిందని చెప్పడం చాలా రాంగ్. అసలు అనబోయిన శ్రీనివాసు ఆయన ఇంటి పేరే మారిపోయింది, పాముల శ్రీనివాస్గా మారిపోయాడు. పాముల శ్రీనివాసు గత 10-12 సంవత్సరాల నుంచి మందమరి ప్రాంతంలో ప్రతి కుటుంబంలో మేము చూస్తే ప్రతి కుటుంబంలో తలలో నాలుకలాగా శ్రీనివాస్ పేరు వినిపించినటువంటి చోటు లేదు. ప్రతి చోట శ్రీనివాస్ పాము గుర్చిందంటే ఇక్కడ దాదాపు 1000 మంది ఇక్కడ కార్మికులందరూ ఇక్కడికి వచ్చారు, కుటుంబాలతో సహా. అధికారుల భార్యలు బయటికి రారు, అధికారుల భార్యలందరూ కూడా ఇక్కడికి మొత్తం వచ్చారు. అయితే 24 నాడు మధ్యాహ్నం 2 గంటలకు పాము కరిస్తే ఆయన తక్షణమే ఇక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చేసి తనకు తానే హాస్పిటల్కి వచ్చి అక్కడ డాక్టర్ని అడిగి అక్కడి నుంచి రిఫర్ చేయించుకొని ఏరియా హాస్పిటల్ పోతే ఏరియా హాస్పిటల్లో 2 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం రాత్రి 11:30-12 గంటల దాకా అక్కడ ఉంచిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏరియా హాస్పిటల్లో బాగా పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. సరైనటువంటి సమయంలో యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఉంటే, సరైనటువంటి చర్య తీసుకొని ఉంటే శ్రీనివాస్కు ప్రాణాపాయం జరిగేది కాదు. ఇట్లా హాస్పిటల్ తీసుకొచ్చిన కరీంనగర్ అపోలో రీచ్ అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారా అని అడిగిన. ట్రీట్మెంట్ ఇస్తున్నారా, ఏం ప్రాబ్లం లేదన్నాడు అని అన్నాడు. నేను అడిగినప్పుడు నేను రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాను హైదరాబాద్ నుంచి. పోయి డాక్టర్ మనోజ్ అని ఉన్నాడు, ఆయన మనోజ్ కుమార్, ఆయనతో మాట్లాడదామని వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు అలో చేయలేదు.
సో చెప్పాను అసలు సివియర్ కేసు కదా, మరి మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అడిగితే ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది అని అన్నారు. దాని తర్వాత నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసిన ఒకసారి వెళ్ళి చూస్తాను మా మామని, అసలు ఏంది కండిషన్ ఏంటంటే వాళ్ళు పంపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అడిగితే ఏమన్నారు, డయాలసిస్ చేయాలి, మొత్తం బాడీ అంతా పాయిజన్ అయింది అని అన్నారు. దాని తర్వాత నేను అడిగిన, డయాలసిస్ చేసిన తర్వాత రికవరీ అయిపోయారు అండ్ మొత్తం బీపీ అంతా ఓకే ఉంది, నార్మల్ ఉంది, హార్ట్ బీట్ పల్స్ రేట్ అన్ని నార్మల్నే, యూరిన్ కూడా పాస్ చేశాడు, దాని తర్వాత ప్రాబ్లమే లేదు, ఇంకో వన్ డేలో నార్మల్ రికవరీకి అయిపోతాడు అన్నాడు. మళ్ళీ ఈవినింగ్ అడిగితే కూడా సేమ్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, ఇంకా మేము ఏం చెప్పలేము ఇప్పుడు 50% అన్నారు. మళ్ళీ అడిగిన నేను అడిగితే మళ్ళీ ఈవినింగ్ అప్పుడు డాక్టర్ ఎవరు లేరు, అక్కడ బేసిక్ ప్రాబ్లం అయింది హాస్పిటల్లో, ఎవ్వరు డాక్టర్స్ లేరు, ఒక్కటే టీం ఉన్నది. ఆ మనోజ్ కుమార్ వస్తాడు, 5 నిమిషాలు చూస్తాడు, వెళ్ళిపోతాడు. చిన్న పేషెంట్స్, పెద్ద పేషెంట్స్కి చిన్న నర్స్ అమ్మాయిలను పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. యాంటీవెనమైన ఒక 100 ఇంజెక్షన్లు ఇచ్చి ఉంటే బతికేవాడు, వాళ్ళు 50 కూడా ఇవ్వలేదు, మాక్సిమం 20 ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇక్కడనే సింగరేణి హాస్పిటల్లో 10 ఇచ్చి పంపించిన వాళ్ళు అక్కడ ఒక 100 ఇంజెక్షన్లు ఇచ్చినా కూడా మంచి బతికేవాడు. యాంటీవెనమాకి అసలు మళ్ళీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు, ఇవ్వకుండా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్, IV ఫ్లూయిడ్స్ ఇచ్చారు. అప్పటికి డయాలసిస్ చేశారు, సెకండ్ డయాలసిస్లో ప్రాబ్లం చేసి ఫెయిల్ చేశారు. సెకండ్ డయాలసిస్ చేయడం వల్లనే మామయ్య చనిపోయాడు. సెకండ్ డయాలసిస్ చేయకుండా ఉండి ట్రీట్మెంట్ యాంటీవెనమిన్ స్టార్ట్ చేసేది ఉంటే ఈజీగా బతికేవాడు. బేసిక్ ప్రాబ్లం అంతా మనోజ్ కుమార్ డాక్టర్ వల్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. ఆయన నిర్లక్ష్యం వల్లనే మామయ్య చనిపోయాడు. సింగరేణి యాజమాన్యం కూడా చాలా నిర్లక్ష్యం చేసి 2 గంటలకు వచ్చిన పేషెంట్ మధ్యాహ్నం రాత్రి 11కి నువ్వు అపోలో రీచ్కి పంపిస్తే పేషెంట్ ఎట్లా బతుకుతాడు చెప్పండి? 24 గంటలు ఇంత పెద్ద సంస్థ ఉండి ఇక్కడనే ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉండాలి, కానీ అపోలో రీచ్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది మనకి సింగరేణికి, ఇంత పెద్ద సంస్థకి?